నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతున్నటువంటి టాపిక్స్ ఆధ్యాత్మిక పరంగా లేకపోతే ఆస్ట్రాలజీ పరంగా మాట్లాడుకుంటే అమావాస్య గురించి భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్యగా పిలువబడే ఈ అమావాస్యని మహాలయం పాపం ఎటుపోయిందో తెలియదు కానీ సూర్యగ్రహణం లేని సూర్యగ్రహణాన్ని చాలా చక్కగా ఇండియన్స్ మైండ్స్ లోకి రుత్తుతున్నారేమో అని అనిపిస్తుంది. డెఫినెట్ గా లేదు, ఇండియాలో గ్రహణం చిలీ అండ్ అర్జెంటీనా ప్రాంతాలలో మాత్రమే కనపడుతుంది, అటు అమెరికా ప్రాంతంలో కనపడుతుంది. కాబట్టి మనకి లేదు అని ఎంత చెప్పినప్పటికీ రకరకాల లాజిక్స్ ని తీసుకొచ్చి సూర్యగ్రహణాన్ని తీసుకొచ్చారు. ఇక ఈ సూర్యగ్రహణంతో ఇంకేముంది, అర్థమైపోయింది. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే మహాలయం కాస్త ప్రళయం అయిపోయింది. బాగుంది. సో అంత ప్రళయాలు వచ్చి పడే అంత సీన్ లేదు. సో అనవసరంగా సూర్యుడిని అవమానించినట్టు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే నేను చేయని కార్యక్రమాలకు కూడా నన్ను బాధ్యులు చేస్తున్నారు వీళ్ళు అని ఆయన అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కూడా మరి లేనిది మీరెందుకు మాట్లాడుతున్నారు అని అనొచ్చు. లేదు అని చెప్పే వివరణ కోసమే అడగడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియాలో లేదు. సో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలుగా ఫీల్ అయ్యి కొంతమంది చంద్రగ్రహణానికి 50 నిమిషాలు చంద్రగ్రహణం కనపడుతుంది అని వీడియోలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి మనకి. లేని చంద్రగ్రహణాన్ని సూర్యగ్రహణానికి కూడా అదే చెప్తారేమో అని భయం ఉంది. సో భయపడాల్సిన అవసరం లేదు, మనకి సూర్యగ్రహణం లేదు. అయినప్పటికీ ఆ రోజుకున్నటువంటి మహాలయ అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం గురించి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజు అనేది ఒకసారి సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇక్కడ మనం ఏంగా చెప్పాలంటే కనుక ముందు అదేదైతే గ్రహణం అనే ఒక ఇది ఉందో దాని పక్కనెట్టి మనకి కావాల్సిన నిజంగా అయితే మహాలయ అమావాస్య అనేది మహాలయ పక్షంలోనే చాలా విశిష్టమైనది. సో మీ దృష్టి ఏదైనా ఉంటే దాని మీద పెట్టండి. ఎగ్జాక్ట్లీ. ఏదైనా సరే మీకు గ్రహణం అనే భయం ఉంది అనుకోండి, ఎలాగో సూర్యుడికే ఆ తర్పణాలు వదలండి, అది కూడా మహాలయంలో పుణ్యమే. సో గ్రహణం అనుకుంటే గనక, కానీ నిజానికి అయితే కనుక మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఈ మహాలయ అమావాస్య అనేది మనం గతంలో చెప్పాము, ఇంకా వేరే రకంగా కూడా చెప్తాం. ఈ మహాలయ అమావాస్య అనేది ఏంటంటే మీరు ఈ 365 రోజుల్లో ఏదైనా సరే మీరు పెట్టవలసిన కార్యక్రమం ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజే వినియోగించాలి. ఈ మహాలయ అమావాస్య నాడు మీరు పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా. అంతేకాదు మనకి తెలియకుండా ప్రమాదవశాత్తు పోయిన వాళ్ళు కానీ మనం అంటాం ఇలా వీరమరణం అంటాం కదా, అంటే సైనికులు కానీ ఆత్మహత్యలు కానీ ఏదైనా సరే, అంటే ఒక సహసిద్ధంగా పోని వాళ్ళు ఎవరైనా కానీ ఈ రోజు అమావాస్యను వినియోగించుకోవటం అనేది అత్యంత విలువైనది. కనుక మనకేదైనా సరే ఒక దేవుడి మీద ధ్యాస, ఒక భక్తి, ఒక భయం ఇలాంటివి ఏమైనా మీలో ఉంటే కనుక వినియోగించాల్సింది మహాలయం కానీ సూర్యగ్రహణం కాదు. సో ఆ సూర్యగ్రహణం గురించి ఆలోచించి అనవసరంగా దీన్ని పక్కన పెట్టేశారంటే అది మీకు పెద్ద తద్దినమే. రైట్. అయితే ఒక దీన్ని ఈ లాజిక్ ని ఎలా అభివర్ణించాలో తెలియనటువంటి పరిస్థితి. ఉన్నది ఒకటే సూర్యుడు, ఉన్నది ఒకటే చంద్రుడు, వాళ్ళకి ఎక్కడ గ్రహణాలు పట్టినా గ్రహణం ఈజ్ గ్రహణం అనటాన్ని మీరు ఒక జ్యోతిష పండితులుగా ఎలా చూస్తారు? అంటే ఇక్కడ వీళ్ళకి ఇప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే కనుక మనకి ఏదైనా సరే ఒక గ్రహణం ప్రభావం చూపించాలి అనుకుంటే ఇప్పుడు ఒక గాలి అనేది వస్తుంది, ఆ గాలి మన కిటికీ తెచ్చి మన వైపు వచ్చినప్పుడు మనకు గాలి అనేది ఉంటుంది. అసలు ఆ గాలి మన వైపే, దాని వాల్ లేదు. ఆ వాలే లేనప్పుడు మీరు గాలిలో కొట్టుకుపోయే ప్రమాదం ఏముంటుంది? అంత గాలి మాటలు తప్ప. సో కనుక ఏదైతే సూర్యుడు ఎక్కడ ఉన్నాడు మనకు అసలు ఉండడు, ఆ టైం ఎక్కడ, ఆయన ఎక్కడో విదేశాల్లో. సో మీరు వెళ్ళి విమానంలో వచ్చి మన కోసం ఆయన రేస్ ఇచ్చేస్తాడా, లేదా అక్కడి నుంచి మన మీదకి ఏమైనా ర్యాకెట్లు వదులుతారా ఆ రేసెస్. సో అందుకని అది అనవసర భయాందోళనలు తప్ప అనవసరంగా మనం దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించకపోవడం కూడా కలి ప్రభావం అని నేను అనుకుంటున్నాను.
సో మనిషికి ఏది అవసరం, ఏది బాధ్యత. సో ఇక్కడ మన బాధ్యత అంటూ ఏదైనా ఉంటే కనుక అది ఖచ్చితంగా మహాలయ అమావాస్య. గ్రహణాన్ని మటుకు మీరు అస్సలు పట్టించుకోవద్దు. ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రవాసాంధ్రులు ఎవరైతే ఇందాక అనుకున్న ప్రాంతాల్లో ఉంటే గనక ఇప్పుడు కూడా ఇన్ని మాటలు చెప్పినా కూడా మీరు అన్నట్టు ఏంటంటే ఆ చివరి నిమిషంలో కూడా నన్నైనా సరే పర్సనల్ గా అడిగేవాళ్ళు. అడిగారా చంద్రగ్రహణానికి? కంపల్సరీ ఒకళ్ళిద్దరైనా కనీసం అడుగుతారు, గురువు గారు మనకి ఏమైనా కనపడుతుందా, మేమేమైనా నియమాలు పాటించాలా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మా అమ్మాయి గర్భవతి, మరి పాటించమంటారా అవసరం లేదా అని అడిగిన వాళ్ళు ఉంటారు. సో మనిషి అన్నాక ఇలా సందేహాలు అనేవి వస్తూనే ఉంటాయి, మనం ఎన్నిసార్లు చెప్పినా. కానీ సరే వాళ్ళకి వచ్చిన వాళ్ళని తప్పు పట్టద్దు. సో తెలుసుకోవాలన్న ఆసక్తి అనే అనుకుందాం. సో అయ్యో ఆడియన్స్ ది ప్రజలది తప్పు కాదు, పక్క దారి పట్టిస్తున్న వాళ్ళు, కన్ఫ్యూజ్ చేస్తున్న వాళ్ళని. ఇప్పుడు అదే మాట అడుగుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు నేను నియమాలు పట్టించాల్సిన అవసరం లేదు, పాటించిన అవసరం లేదు నేనంటే, ఏమోనండి పలానా గురువు గారు మేము యూట్యూబ్ లో చదివాము అందుకని పాటించాలేమో అని భయపడ్డామండి, మీ మీద మాకు నమ్మకం ఉందనుకోండి అని తర్వాత అంటారు. డిస్క్లైమర్ లాస్ట్ లో ఇస్తారు. సో అదేంటంటే ఏదైనప్పటికీ కూడా మద్యపానం తాగద్దని కింద చిన్న చిన్న అక్షరాలతో ఉంటుంది కదా, అలాగా మళ్ళేమో చిన్న పదాలతో మీ మీద నమ్మకం ఉందని లాస్ట్ లో అంటారు. కానీ పెద్ద భయం మటుకు ఇదే ఉంటుంది, అమ్మో గ్రహణం నేను పాటించకపోతే ఏమవుతుందో అని. దాని ఏమవుతుంది కదా, పాటిస్తేనే ఏమైనా అవ్వచ్చు అంటే మనం కాని పని చేసాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, మనకి రోగం లేదు, మందులు వేసుకుంటే ఏమవుతుంది, అది ఇంకో రోగంలోకి వెళ్ళిపోతుంది. అవసరం లేదు కదా, కనుక దాని చెంతవద్దు. సో ఈ రోజు మనం ఏం చేయాలి, సరే ఒకవేళ మహాలయ అమావాస్య మనం ఏం చేయాలని ఇందాకే చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా చెయ్యాలనిపిస్తే సూర్యుడికి కొద్దిగా తర్పణాలు వదలండి అని చెప్పి. సో సూర్యుడి సంఖ్య 10 కాబట్టి 10 సార్లు మనం ఏమైనా సరే కొద్దిగా నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆర్ఘ్యం వదిలిపెట్టే. అంటే ఇక్కడ తిలలతో వదలాలని మళ్ళీ వస్తుంది, తిలలు లేకపోయినా పర్వాలా. వదిలేస్తారు. సో ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణి సూర్యాయ నమః అనేది ఒకటి, ఆ రకంగా చేయటం అనేది ఒకటి. తర్వాత అలా కాకుండా అంటే మనకు ఖచ్చితంగా ఈ రోజు ఏదైనప్పటికీ కూడా మనం పెట్టగలిగితే ఏమంటాం, తద్దినం మాసం ఇలా ఏదైనా పెట్టవలసినది ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. అవేం మాకు అవసరం లేదు, ఆల్రెడీ మేము పెట్టేసాం. మరి ఈ రోజు ఈ అమావాస్యని ఏ రకంగా అంటే ఇప్పుడు సపోజ్ అంతక్రితం వాళ్ళు ఎవరో విధినాడు తదినాడు ఏదయ్యారు, ఆల్రెడీ వాడికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేశారు. సో ఈ రోజు మేము ఇంకేదైనా ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించాలా, దీన్ని ఎలా వినియోగించుకోవచ్చు అనేది కూడా కొంతమందికి ఉండొచ్చు సందేహం. కనుక ఇక్కడ మీరు అవన్నీ నిర్వహించినా కానీ ఇక్కడ ఈ మహాలయ అమావాస్య అనేది చాలా ఇంకా విశిష్టమైన రోజు. కనుక ఈరోజు మనం ఏం చేయాలి అంటే కనుక మీరు ఎవరికైతే మీకు బాగా ఇష్టమైన వ్యక్తులని అనిపిస్తారు, అంటే కొద్ది రోజుల్లో ఎవరిది మా తద్దినం అయితే వాళ్ళ కోసం మీరు పెట్టేశారు. కానీ ఇవాళ నేను చెప్పేది ఏదైతే రెమెడీ ఉంటుందో, మీకు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు మనకి దూరం అయ్యారు అనుకున్న వాళ్ళు, అంటే స్వర్గస్థులు అయ్యారు అనుకోండి, అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా ఇవాళ ఆచరించండి. మన సొంత వాళ్ళు ఓకే, మీకు అమ్మ నాన్న ఉన్నారు అనుకోండి, అమ్మ నాన్నలో నాకు ఎందుకు అమ్మ నాన్న సమానమని తెలిసినా కానీ ఒక అడుగు నా నాన్న వైపు వెళ్ళాను అనుకోండి, నాన్నకి చేయండి. లేదు ఒక అడుగు అమ్మ ఇష్టం అనుకోండి, అమ్మకి చేయండి. వీళ్ళిద్దరు కాదు నాకు ఊళ్ళో వాళ్ళు ఇష్టం అనుకోండి, ఊళ్ళో వాళ్ళ కోసం చేయండి. కానీ చేయండి. సో ఎందుకు చేయాలి అంటే కనుక ఇంతకంటే వాళ్ళకి ఉత్తమ దారి కల్పించడానికి మనకి మార్గం లేదు. పైగా ఇవాళ రోజు మనం చేసేది ఏదైనా సరే అంటే మీరు అనుకుంటున్నారు ఇది అశుభ కార్యమేమో అని, అశుభ కార్యం కాదు, ఇది కూడా పితృదేవతల పరంగా శుభకార్యం. కనుక దీన్ని మీరు అశుభ కార్యంగా భావించవలసిన అవసరం అయితే అంత మాత్రం లేదు. కనుక వాళ్ళకి సంబంధించి ఏదైనా సరే కొద్దిగా పెరుగన్నం తీసుకోండి, తర్వాత వచ్చేప్పుడు వాటి మీద ఒక 2 నువ్వుల గింజలు వేయండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 డౌట్లు వస్తాయి, నల్ల నువ్వులే వేయాలా తెల్ల నువ్వులు వేయాలా అని. ఏ నువ్వులు వేసినా పర్వాలేదు, కానీ ఎక్కువ వేయద్దు, ఊరికే శాస్త్రానికి 2-3 గింజలు వేయండి. తర్వాత కొద్దిగా నెయ్యి వేయండి. ఈ అన్నాన్ని మటుకు కేవలం మీకు అందుబాటులో ఉన్న ఏదైనా సరే కుక్కలకు పెట్టండి. అది ఆ రకంగా చేసినట్టయితే కనుక ఈరోజు అది మంచి ఫలితం వస్తుంది. ఇతర ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా మనల్ని అడగడం జరుగుతుంది, ఏమంటే మేము పలానా ధర్మంలో ఉన్నామండి, మాకు ఇవన్నీ లేవు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే వీళ్ళు వాళ్ళ పేర్లు తలుచుకుని అన్నదానం చేయటం కానీ ఏదైనా ఎవరికైనా పేదలకి కార్యక్రమం నిర్వహించక్కర్లేదు, వాళ్ళ ఎవరి ఇష్టమైన ఆ ఇష్టమైన సభ్యుల పరంగా చేయండి అంటున్నా నేను. అలా కూడా చేసుకో. అలాగే నాకు అత్యంత ప్రాణమిత్రుడు ఉన్నాడు, ఆయన పాప అకాల మరణం చెందాడు, ఆయన కోసం నేను చేయడంలో తప్పులేదు.
సో అందుకని చెయ్యండి, అలా చేస్తే అది కూడా ఒక కృతజ్ఞతని చెల్లించడమే. డెఫినెట్లీ. అలాగే స్విచ్ వర్డ్ రూపంలో పితృదేవతల అనుగ్రహం కోసం ఏ స్విచ్ వర్డ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటే చెప్తారు? పితృదేవతల కోసం అయితే కనుక నాకు తెలిసినంత వరకు ఏది స్విచ్ వర్డ్ అనేది కరెక్ట్ గా లేదు. సో ఏదైనప్పటికీ కూడా మనం సూర్యుడు పరంగానే ఇవ్వాల్సి వస్తుంది. సో సన్ షీల్డ్ అనేది అంతే, సన్ షీల్డ్ అంతే. సో ఆ రకంగా అనుకోవటం తప్ప వేరేదైతే లేదు. సరే, ఈ సన్ షీల్డ్ అనేది అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే కనుక లాస్ట్ లో ఏదైతే ఉంటుందో ఈ సన్ షీల్డ్ అనేది ఎన్నిసార్లు చదువుతారు అనేది 51 లేదా 108. సో ఈ అయ్యాక కొద్దిగా నీళ్లు ఏదైనా సరే ఏమంటాం ఒక పల్లెల్లో కొద్దిగా పోసి వాళ్ళ ఎవరి పేరున మీరు అనుకుంటున్నారో వాళ్ళ కోసం వదిలేయండి. వదిలేసి అనుకుని నీళ్ళు వదిలేయాలి. అంతే. అప్పుడు ఆ పుణ్యం వాళ్ళకి దక్కడం అనేది ఉంటుంది. ఇది అంటే ఈ రోజు మనం చేసేది ఏంటంటే మన కోసం చేయట్లా, మన పెద్దవాళ్ళ కోసం చేస్తున్నాం. కనుక ఇక్కడ మనం పెద్దవాళ్ళ కోసం ఖచ్చితంగా ఈ ఆర్గ్యం ఏదో ఒక రూపంలో వదిలిపెట్టడం అనేది సరైన పద్ధతి. చాలా అద్భుతంగా వివరించారు. ఇంకొక ప్రశ్న, మీరు ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి. చతుర్గ్రహ కూటమి కూడా జరగబోతోంది. ఆ 4 గ్రహాలు కన్యా రాశిలో ఉండబోతున్నాయి కాబట్టి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా కన్యారాశిలో ఉన్నప్పుడు అక్కడ ముఖ్యంగా కన్యారాశి వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపించడం అనేది. తర్వాత రెండోది ఏంటంటే వేరే దేశంలో ఉన్న మన కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు మళ్ళీ ఈ గ్రహణం తాలూకు ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. అది ముఖ్యంగా కన్యారాశిలోనే మనకి జరుగుతూ ఉంటుంది కనుక. సో ఈ చతుర్థ గ్రహ కూటమి అనేది ఒక రకంగా చెప్పాలంటే కనుక అక్కడికి వచ్చేప్పటికి మనకి కొద్దిగా దుష్ట గ్రహ కూటమి లాగానే చెప్పవలసి వస్తుంది. అంటే దుష్ట చతుష్టే ఉంటాం కదా. సో అలాగా ఈ 4 గ్రహాలు కలవటం ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి అంత మంచిది కాదు. ఏ రకంగా మంచిది కాదు అంటే కనుక ఈ భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగానే ఈ కన్యారాశి వాళ్ళకి ఈ కడుపుకి సంబంధించిన జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి. సో ఆ రకమైన అనారోగ్యాలు పెరిగే ప్రమాదం కూడా వీళ్ళ మీద ఎక్కువగా రావటం అనేది ఉంటుంది. కనుక వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక అంటే ఎస్పెషల్లీ కన్యారాశిలో అంటే మిగతా గ్రహాలన్నిటి మీద 4 రాశుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఒక్కొక్క రాశిని అడిగినప్పుడు అది వేరు. కానీ నేను ఇక్కడ కన్యారాశికి చెప్తాను. సో ఇక్కడ మటుకు కేవలం నేను కన్యారాశి మాత్రమే మాట్లాడుతున్నాను. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ ఇంచుమించు ఇదే దాని ఆపోజిట్ రాశి మీన రాశి. సో ఈ రెండింటి గురించి మాత్రమే చెప్తాను. అంటే ఇంచుమించు కన్యారాశికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మీనానికి కూడా ఇంచుమించు అవే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సప్తమంలోకి వచ్చేప్పటికి ఈ రకాల 4 రకాల గ్రహాలు ఉంటాయి కదా. అందుకని అక్కడ కూడా సేమ్ భార్యాభర్తల మధ్య కరెక్ట్ గా లేకపోవటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అటు పంచమాధిపతి సప్తమంలో పడినప్పుడు ఈ బుద్ధి అనేది కన్యా రాశికి సప్తమ స్థానంలో మీనరాశి ఉంటుంది. మరి మీరు చెప్పేది ఏంటి? సప్తమంలో ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సప్తమంలో కదా ఈ 4 గ్రహాలు. మీనరాశి వారికి సప్తమంలో ఈ 4 గ్రహాలు అవును కలుస్తున్నాయి. సో అందుకని మీనరాశి వాళ్ళకు కూడా ఆపోజిట్ కాబట్టి ఈ రెండింటి గురించి చెప్తున్నాం. రైట్ రైట్ ఓకే. సో అందుకని ఇద్దరికి కూడా ఇంచుమించుగా ఒక రకమైన ఫలితాలే ఉంటాయి. అంటే ఇక్కడ భార్యాభర్తల మీద రిలేషన్స్ మీద ప్రభావం, అక్కడ కూడా ఇంచుమించు అదే ఉంటుంది. తర్వాత అక్కడ వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇక్కడ వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో అందుకని ఈ 2 రాశుల వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ప్రధానంగా చేసుకోవాలి. ఏం చేసుకోమంటారు? సో ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు వచ్చే ఏ ఆదివారమైనా సరే, ఈ 4 ఆదివారాల్లో ఏ ఆదివారం అయినా పర్వాలేదు, మధ్యాహ్నం పూట వాళ్ళు ముందు కొద్దిగా ఏదైనా సరే తీపి తినాలి. ఆ తీపి తినిన తర్వాత అప్పుడు అన్నం తినాలి. సో డైరెక్ట్ గా అన్నం తినకుండా ఫస్ట్ మటుకు ఖచ్చితంగా జనరల్ గా ఏంటంటే అన్ని అయ్యాక తీపి తింటూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పే రెమెడీలో మాత్రం ముందు తీపి తిని తర్వాత అన్నం తినటం అనేది అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇంట్లో అందుబాటులో ఉన్నది ఏదైనా సరే మొత్తానికి నోరు తీపి చేసుకోవాలంటే. సో అలా తీపి చేసుకున్నాక తింటే కనుక ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఈ జీర్ణ వ్యవస్థ వీటికి సంబంధించినవి వస్తాయని చెప్పి, అందుకని వీళ్ళు తినే ఆహారం ఏదైనా సరే బాగుండాలి కాబట్టి ఇవాళ మనం చెప్పే రెమెడీ ముందు నోరు తీపి చేసుకుని శుద్ధి చేసుకోండి అని చెప్పడం కోసం అని చెప్పి అలా చెప్పడం అనేది జరిగింది. సో ఆ రకంగా అవకాశం ఉంటే ఈ ఉండే ఏమంటే 4 ఆదివారాలు వస్తాయి అనుకోండి, ఆ 4 ఆదివారాలు చేయటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ ఆచరించకపోతే కనీసం 1 ఆదివారం ఆచరించాలి. తర్వాత ఈ 4 ఆదివారాలు అంటే విడి రోజుల్లో ఏంటంటే ఏమంటాం ఆడవాళ్ళకి ఆదివారం తలంటే అంత మంచిది కాదని చెప్తుంది శాస్త్రం అయితే. కానీ ఈ 4 ఆదివారాలు ఆడైనా మగ్గైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా శిరస్నానం చేయటం అనేది ఉత్తమం. ఆ రకంగా చేయటం అనేది 2. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడికి అది
ఇబ్బందికరమైన ప్లేస్ కాదు. స్వక్షేత్రమేగా బుధుడు. అందుకే ఓర్చ కూడా, అందుకని బుధుడికి ఇబ్బంది కాదు. ఇబ్బంది కాదు. రైట్ కాదు. ఇక్కడ మనకి ఇబ్బందుల్లో ఎక్కువ ఎవరితో వస్తుందంటే కనుక అది ఖచ్చితంగా చంద్రుడు రవితో కలిసినప్పుడే ఎక్కువ ప్రాబ్లం రావటం అనేది ఉంటుంది. సో అక్కడ మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ చంద్రుడు రవితో కలుస్తాడో అక్కడ బుధుడు కూడా ఆయన యొక్క స్వభావాన్ని కోల్పోవటం అనేది ఉంటుంది. ఇంకోళ్ళతో వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంటాడు. అందుకని ఇక్కడ వాళ్ళ బుద్ధి బలం కూడా క్షీణిస్తుంది. సో అందుకని ఇక్కడ ఆలోచనలు అనేది నియంత్రణలో లేకపోవటం అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు అనేది ఎక్కువ ఉంటుంది. కనుక ఎలా చూసినా కన్యా రాశి మీన రాశి వాళ్ళైతే గనక జాగ్రత్తలు ఎక్కువగానే తీసుకోవాలి. సో ఇదొక రెమెడీ. తర్వాత రెండో రెమెడీ వచ్చేప్పటికి ఏం చేయాలి అనేది రెండో రెమెడీ. సో ఇక్కడ రెండో రెమెడీ అంటే ఇందాక చెప్పిన ముందు నోరు తెచ్చేసుకుని తర్వాత అన్నం తినమన్నా అదొక రెమెడీ. ఇక రెండో రెమెడీ ఏం చేయాలంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళ ఈ నెలలు కూడా ముఖ్యంగా ఒక నెల చాలు. తర్వాత ఆ గ్రహాలు అక్కడ తప్పుకున్నా ఉన్నా కూడా నేను చెప్పేది ఒక నెలలు చేస్తే చాలు. అందుకే ఇందాక 4 ఆదివారాలు అన్న. తర్వాత ఈ 4 ఆదివారాలు కూడా సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో తూర్పున ఏదైనా సరే ఒక దేవుడు పెట్టుకునే గుణం ఉంటే కనుక ఆ దేవుడి దగ్గర అంటే నేననేది ఏమంటాం పూజాస్థానం కాదు, విడిగా ఇప్పుడు మనం ఏమంటాం అలంకారంగా ఉంచుకున్న దేవుళ్ళు కానీ అలాంటివి ఉంటే ఏమైనా సరే తూర్పులో కనుక ఉంటే అక్కడ కొన్నాళ్ళు ఈ 4 ఆదివారాలు కూడా ఒక చిన్న లైట్ ఎట్టండి. అంటే నేను అది దీపం అవ్వచ్చు, లైట్ బల్బ్ అవ్వచ్చు. ఏ కలర్ బల్బ్ పెట్టమంటే ఎల్లో ఆర్ గ్రీన్, ఈ 2 బల్బుల్లో ఏది పెట్టినా పర్వాలేదు. సో ఆ రకంగా కూడా మంచి జరుగుతుంది. అవి చేస్తే సరిపోతుంది. రైట్. ఈ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో దాని నుంచి ఆ ఇంపాక్ట్ నుంచి చంద్రుడు ముందుకు వెళ్ళిపోతాడు, కానీ ఇంపాక్ట్ ఇస్ ఇంపాక్ట్ కాబట్టి అది ఇప్పుడు మనకి ఏంటంటే మనం చెడిపోవడానికి ఒక రోజు చాలు, ఒక క్షణం చాలు. మనకి అనుకోకుండా మనం పెట్టకూడని చోట సంతకం పెట్టాము ఒక సెకండే కదా. సో అందుకే నిర్ణయాలు తీసుకునే బుద్ధి లోపిస్తుంది అనేది. అందుకే ఇందాక అది కూడా చెప్పింది 3 ఉండొచ్చు, పక్కకి వెళ్ళొచ్చు, కానీ నెలలు ఆచరించండి అంది అన్నది. రైట్. సార్, చతుర్గ్రహ కూటమి జరగబోతోంది అమావాస్య దగ్గర నుంచి కూడా కన్యా రాశిలో. ఏమిటి చతుర్గ్రహ కూటమి అంటే? ఏ గ్రహాలు కలవబోతున్నాయి, తద్వారా ఏ రాశులకు ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంటే కనుక అది కూడా వివరించండి. ముందుగా అయితే అసలు చతుర్గ్రహ కూటమి అంటే ఏంటి? అదే ఏదైనా సరే 4 గ్రహాలు కలిసి ఉన్న దాన్ని మనం చతుర్గ్రహ కూటమి అంటాం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 4 గ్రహాలు అసలు ఏంటి? సో కేతువు ఎప్పటి నుంచో ఉన్నాడు ఒకటి. ఇది ఎక్కడ ఈ 4 గ్రహాలు కలిసేది ఎక్కడ అనేది మరొక ప్రశ్న. సో అది కన్యా రాశి. సో ఈ కన్యా రాశిలో కేతువు కలవటం అనేది ఒకటి, తర్వాత రవి కలవటం అనేది ఒకటి, బుధుడు కలవటం అనేది ఒకటి, చంద్రుడు కలవటం ఒకటి. సో ఈ 4 గ్రహాలు కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పుట్టిన పిల్లలకైనా కూడా ఈ 4 గ్రహాలు ఉండటం అనేది వాళ్ళ రాశి చక్రంలో ఉండటం అనేది అక్కడే ఉంటాయి. సో అలా అయినప్పుడు ఏంటంటే ఏదైనప్పటికీ కూడా దైవం ఎలా ఇస్తే అలా మనం స్వీకరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక పొరపాటున ఎవరైతే పుట్టే పిల్లలు ఉంటారో ఈ పుట్టే పిల్లలకి కొద్దిగా సింహలగ్నంలో పుట్టితే కొద్దిగా ప్రమాదం ఉంటుంది. తర్వాత ఎందుకు నీ ప్రమాదం ఉంటుందంటే కనుక సింహలగ్నానికి తృతీయ ఉంటుంది, 2వ మార్క స్థానంలోకి వీళ్ళిద్దరు కన్యా సో అందుకని వాళ్ళకు ఒక్కోసారి ప్రమాదాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేప్పటికి విడిగా సరే ఇప్పుడు పుట్టలేదు, అసలు మామూలుగా కూడా సింహ రాశి లేదా లగ్నం అనుకోండి, ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికపరమైన చికాకులు ఎక్కువ అవుతాయి. కనుక సింహరాశి వాళ్ళకి కూడా మంచి కాదనే చెప్పాలి. కానీ తులా రాశి వారికి కూడా మంచిది కాదు, ఎందుకంటే వీళ్ళకి అన్ని వేల్లో ఎంతమంది ఉన్నారు కనుక. ఇంకా మరి కర్కాటక రాశికి మంచి ఉంటుందండి. కర్కాటక రాశికి అంతా తృతీయంలో వీళ్ళందరూ వచ్చి చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా గోచరంలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు తృతీయంలో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కనుక ఎక్కువ భాగం కర్కాటక రాశికి మేలు జరుగుతుంది. తరువాత వచ్చేప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు కొంత మంచి వాతావరణం ఉందని చెప్పచ్చు. లాభస్థానంలో సో లాభస్థానం కూడా ఆల్మోస్ట్ అలా అంత గోచారానికి మంచిదే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు గత 2-3 నెలలుగా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల నుంచి కొంత ఇప్పుడు ఊరట వస్తుంది. అంటే ఏ రకంగా ఊరట రావచ్చు అంటే ముఖ్యంగా ఖచ్చితంగా అనుకోకుండా ఉద్యోగం ఇప్పటిదాకా ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అలా అనుకోకుండా ఒక ఆశాదీపంలాగా ఇది ఈ గ్రహ కూటమి అనేది ఉండొచ్చు. అనుకోకుండా అదే రోజు ఎవరికైనా సరే ఇంటర్వ్యూలు పడ్డాయి అనుకోండి, సక్సెస్ రేట్ చాలా అధికంగా ఉంటుందని కూడా చెప్పవలసి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వాళ్ళు కూడా భయపడగల. తర్వాత ధనుష్ రాశి వాళ్ళకి కూడా అత్యధిక భాగం మంచి ఫలితాలే ఉంటాయి.
ఎందుకంటే వాళ్ళకి రాజ్యస్థానంలో కలవటం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే అష్టమాధిపతి చంద్రుడు వచ్చి రాజ్యస్థానంలో కూర్చుంటాడో ఈ వృత్తి ఉద్యోగాల్లో విడిగా మాత్రం కొద్దిగా బాధ్యతలు పెరగటం, తర్వాత అక్కడ ఉండే పై వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళతో సమస్యలు ఎక్కువగా రావటం అనేది ఉంటుంది. కనుక ధనుర్రాశి వారికి ఏంటంటే ఒక వృత్తి ఉద్యోగ నిర్వహణలో మాత్రం ఒత్తిళ్లు పెరగటం, లేదా పై వాళ్ళతో వేధింపులు పెరగటం, అలాంటివి వదిలేస్తే వాళ్ళకు కూడా మంచి ఫలితాలే ఎక్కువ ఉంటాయి. ఇక మకర రాశి. సో మకర రాశికి వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళందరూ భాగ్యస్థానంలో చేస్తారు. సో భాగ్యస్థానంలో చేరినప్పుడు ఏంటంటే ఇబ్బంది, అది నాన్నగారి స్థానం కూడా కాబట్టి నాన్నగారికి ఒక్కోసారి ఆకస్మికంగా ప్రమాదాలు కలగచ్చు. ఎందుకంటే అక్కడ కేతు ఉంటాడు. తర్వాత వచ్చేప్పటికి మకర రాశికి పెద్దగా ఉపయోగపడిన చంద్రుడు ఉంటాడు. కనుక నాన్నగారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే పరిస్థితులు కానీ, లేదు ఆయన ఏదైనా సరే ఏమంటాం వ్యాపారాల్లో ఉంటే, ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాల్లో ఉంటే కనుక ఈ ఒడిదుడుకులు చాలా పెరిగిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక మకర రాశి వారికి ఏంటంటే వ్యక్తిగత లాభం కన్నా కూడా ఇతరుల వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అంటే మన కుటుంబ సభ్యుల పరంగా, ముఖ్యంగా నాన్నగారి పరంగా ఆ రకంగా వీళ్ళు టెన్షన్ పడాలి తప్ప మిగతాది ఓకే. అయితే అసలే మాత్రం బాగుండదు అయితే కనుక ఖచ్చితంగా కుంభరాశి అని చెప్పాలి. ఎందుకంటే కుంభరాశి వారికి వీళ్ళందరూ కూడా 4 గ్రహాలు కూడా అష్టమంలో కలవటం అనేది, సో అష్టమం అనేది కూడా మళ్ళీ గోచారంలో ఆల్మోస్ట్ ఏ గ్రహానికి పెద్దగా యూజ్ అనేది ఉండదు. కనుక వీళ్ళకి ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, ఇప్పటికే రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ రోగ తీవ్రత పెరగటం, కనుక బయట నుంచి మనకి అంటే మీకు ఏమంటాం లోన్ ఇవాళ ఇస్తాం రేపిస్తాం అనేది ఇంకా డిలే అవ్వటం, లేదంటే అసలు చివరికి వచ్చేప్పుడు అన్నాళ్ళు కష్టపడిన దానికి ఆయన లాస్ట్లో మీకు సరిపోదండి అంటాం. ఇలా ఏదో ఒకటి వాళ్ళకైతే కనుక చాలా చికాకులు ఎక్కువ ఉండేలాగా మన ఈ కుంభరాశి వాళ్ళకైతే కనిపిస్తుంది. ఇంకా మీనరాశికి వచ్చేప్పటికి సో కన్యారాశి మీన రాశికి కూడా పెద్ద చెప్పుకోదగిన మంచి ఫలితాలు అయితే ఉండవు. ఇంకా మేష రాశి. సో అంటే మనం సింహం నుంచి స్టార్ట్ చేసాం, సో మనం కర్కాటకం కూడా చెప్పేసాం. సో ఇంకా చెప్పవలసింది వృషభం మిథునం చెప్పాలి. సో వాటిని కూడా ఒకసారి చెప్పేసుకుంటే పాప అన్ని రాశులకి మనం న్యాయం చేస్తాం. సో అది ఇక్కడ మేష రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే వారికి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా లాభం ఉంది. ఎందుకంటే ఇటు వచ్చేప్పటికి ఏమంటాం ఉద్యోగ కారకుడు బుధుడు మీకు అక్కడ ఆల్రెడీ ఓచలో ఉంటాడు. తర్వాత బుద్ధి బలం ఉపయోగించవలసిన రవి బుధుడితో కలిసి ఉంటాడు. చతుర్థంకి సంబంధించిన ఇంటి కారకుడు ఎవడైతే ఉంటాడో చంద్రుడు కూడా అక్కడ ఉండటం అనేది ఉంటుంది. కాస్తకొస్తే ఇబ్బంది పెడితే కేతువుతో ఉంటుంది. అదే రకమైన ఇబ్బందులు అంటే కనుక ఇక్కడ బుధుడు వచ్చేప్పటికి ఉద్యోగ కారకుడే కాకుండా రోగ కారకుడు కూడా. కనుక మేషరాశి వాళ్ళకైతే అనారోగ్యం ఉంటుంది. సో ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి కానీ, తర్వాత వచ్చేప్పటికి కీళ్ళకి సంబంధించినవి. తర్వాత రెండోది ఏంటంటే ఈ ఒక 2-3 రోజుల వ్యవధిలోనే చంద్రుడు వదిలేస్తే మిగతా 3 గ్రహాలు ఉంటాయి కదా. సో మాక్సిమం ఒక 4 లోపుగా ఎవరైనా సరే మేష రాశిలో ఏమంటాము కొత్తగా ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు చూడండి ఉన్నట్టుండి బయటపడతావు, క్యాన్సర్ ఉందనో లేదా మీకు అక్కడెక్కడో గడ్డ పెరుగుతుందనో ఇలాంటివి ఏవైతే దాని సిమ్టమ్స్ ముందులో ఉంటాయి, మనం అంత కనిపెట్టకపోవచ్చు, కానీ ఇక్కడ అవి బయటకు వస్తాయి. అమ్మ నీకు ఇలా పలానా రోగం వచ్చింది, నాయన నీకు ఇలా పలానా రోగం వచ్చింది అని కొత్త రోగాలు బయటపడే ఛాన్సులు కూడా ఇప్పుడు ఉంటాయి. సో అందుకని ఎలా చూసినా కూడా అనారోగ్య రీత్యా మాత్రం ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్త పడాలి. సో ఆ రకంగా మిగతా అంశాల్లో మాత్రం మేషరాశి వారికి చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. వృషభం. సో వృషభ రాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో ఉంటాడు కాబట్టి బుద్ధి ఒకసారి ఉన్నట్టు ఒకసారిగా ఉండదు. సో తర్వాత రెండోది ఏంటంటే సంతాన విషయానికి కూడా కొంత ఏదైతే అగ్నిగ్రహాలు కలవటం, తర్వాత చంద్రుడితో కూడి ఉండటం, కేతువుతో కూడి ఉండటం, కనుక సంతానపరమైన అస్సాల్లో కూడా ఏవో రకమైన చికాకులు ఉంటాయి. వాళ్ళకు ఉన్నట్టుండి అనారోగ్యం చేయటం, లేదు అల్లరి చేసే పిల్లలు అయితే వాళ్ళు లొంగకుండా ఉండటం, తరచు ఇంట్లో ఏదో రకమైన ప్రాబ్లం సృష్టించడం, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యంగా ఈ వృషభ రాశి ఒకటి, కర్కాటక రాశి ఒకటి, తర్వాత కన్యా రాశి ఒకటి, వీళ్ళందరికీ ఏంటంటే ఎంతో కొంత ఈ షేర్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొద్దిగా మమకారం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఉన్న ఉద్యోగంతో పాటు అడిషనల్గా ఇన్కమ్ కావాలి అని కోరిక కూడా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. కనుక ఈ నెల అంతా కూడా సాధ్యమైనంత వరకు కొత్త పెట్టుబడులకి వీటికి దూరంగా ఉండటం అనేది మంచిది. ఇంకా మిథున రాశి వారికి మాత్రం వీళ్ళకి కూడా ఇంటి సమస్యలు పెరగటం అనేది, 4th హౌస్ అనేది గోచారం రీత్యా పెద్ద మంచి ఇల్లుగా చెప్పలేము. సో ఏదైనా ఒకటి జరిగితే ఎక్కడ మంచి జరగచ్చు అంటే కనుక చతుర్థాధిపతి చతుర్థంలో ఓచలో ఉంటాడు కనుక
ఏదైనా కొత్తగా ఇల్లులు తీసుకోవాలి అనుకుంటే అది సాధ్యం అవుతుంది. తర్వాత అక్కడ ముఖ్యంగా బుధుడు ఆ రవి నక్షత్రంలో ఉన్నంత వరకు కూడా అంటే ఇతరుల యొక్క మనకి ఏదైనా సరే ఒక ఇల్లు తీసుకోవాలి అంటే ఏదో మనకి బ్యాంకుల తోడ్పాటైనా ఉండాలి, లేదా ఎవరో ఒక వ్యక్తుల తోడ్పాటైనా ఉండాలి. సో అలాంటి తోడ్పాటు పుష్కలంగా లభించాలి అంటే బుధుడు కొద్దిగా ఉత్తరా నక్షత్రంలో ఉన్నప్పుడే మీకు ఇంకా కొద్దిగా ఈజీ అనేది ఉంటుంది. ఆ రకంగా ఇంటి ప్రయత్నాలు అయితే నెరవేర్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో మాత్రం ఎప్పుడు కూడా ఒక సమస్య వదిలింది అంటే కనుక ఈ నల్లాళ్ళు కూడా ముఖ్యంగా ఎక్కువ సమస్యలే ఉంటాయి. అంటే జాగ్రత్తలు ఒక్కొక్క గ్రామం 10 రోజులు ఉంటుంది, ఒక గ్రామం 15 రోజులు ఉంటుంది, కానీ యావరేజ్గా అందుకే నల్లాళ్ళు చికాకులు అయితే ఉంటాయి కదా, ఇంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తలు వ్యక్తిగత విషయాలు పెద్దగా ప్రభావం అయితే ఏముండదు. రైట్ అండి. చతుర్గ్రహ కూటమి ద్వారా అలాగే కన్యారాశికి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా వివరించారు. కాబట్టి డెఫినెట్ గా ఒకంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్క దేవతారాధన అందరూ కూడా ఏ దేవతారాధన చేసుకుంటే గనక ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అని అంటే ఇక్కడ దేవతారాధన కంటే కూడా నన్ను అడిగితే ఏదైనా సరే అందరికి ఒకే ఒక నామం అనేది చెప్తాను. అది వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళకి ఏమంటే ఇప్పుడు మనం వాసుదేవ ఎలా అనుకుంటూ ఉంటామో వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడల్లా ఉషోధరహ రైట్. సో ఆ వృషోధరహ అనేది కూడా మన విష్ణు సహస్రనామాల్లో ఒక నామం అనుకోండి. సో దాన్ని అనుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ మనకేమంటాం వృషభ రాశి ప్రభావితం అనేది అవుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మొత్తం సమస్త జగత్తుకి ఉదరం లాంటి వాడు అని అంటే అందుకని ఇక్కడ మనం ఏదైనా సరే ముఖ్యంగా ఇందాక నేను చెప్పాను ఈ కన్యారాశి వాళ్ళకి ఉదర సంబంధించిన వ్యాధులు కానీ జీర్ణ సంబంధించిన వ్యాధులు. సో అందుకని అన్నిటికీ కూడా పైకి ఇక్కడ ఏంటంటే ఇది ఈ గురుతత్వం ఏమంటాం భూతత్వంలో వస్తుంది. ఇది కన్యారాశి అనేది భూతత్వంలో 4 గ్రహాలు పట్టడం అనేది ఉంటుంది. సో ఈ భూమిని మొత్తం పరిపాలించేవాడు వృషోధరుడు. సో అందుకని ఆ వృషోధర అలా అనుకుంటూ ఉంటే డెఫినెట్ గా ఖచ్చితంగా ఉపశమనం అనేది రక్షణ కవచం ఉంటుంది. స్థితికారకుడు అంటే ఇక్కడ మనం ఏంటంటే పూజలు ఇవన్నీ చెప్పుకున్నాం అనుకోండి, రకరకాల వేరియేషన్స్ కి వెళ్ళాల్సి నామం ఒకటి. సో అందుకని సంయుక్తంగా అందరూ చేసుకునే నామం ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటేనే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, అది కూడా తేలిగ్గా ఉంటుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.